నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనమైతే ఒక కొత్త రుచులు టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అంటే మనం ఇంతకు ముందు కూడా చూసాము కొన్ని రెస్టారెంట్స్ లో, అంటే కొత్త కొత్త రెస్టారెంట్స్ ఏంటి అని స్పెషాలిటీ ఉన్న రెస్టారెంట్స్ కి అయితే మనం విజిట్ చేస్తూ ఉంటాము. ఇది రెస్టారెంట్ కాదు, కొత్తగా ఉండబోతుంది క్లౌడ్ కిచెన్ అనేది. సో జిడిమెట్ల సూరారంలోని లోపలికి వెళ్ళి ఏంటో మరిన్ని చూద్దాం పదండి. సో చూసారు కదా, ఇక్కడ మనం 2వ హోమ్ జెండా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్తే మనకి క్లౌడ్ కిచెన్ అనేది అయితే వస్తుంది. రామాలయం పక్క వీధిలోని కొర్రమీను రుచులు క్లౌడ్ కిచెన్ కి అయితే వెళ్ళబోతున్నాం. మనము అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పదండి. మొత్తానికి అయితే మనము కొర్రమీను రుచులు క్లౌడ్ కిచెన్ వద్ద అయితే ఉన్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలా వండుతున్నారు, ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా అయితే సర్వ్ చేస్తున్నారు, ఇదన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. అదేవిధంగా నేను తిని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటి అని కూడా చెప్పబోతున్నాను. రండి, వచ్చేయండి. సో మొత్తానికి క్లౌడ్ కిచెన్ లోకి అయితే వెళ్ళబోతున్నాం మనము. సో క్లౌడ్ కిచెన్ మేనేజర్ సురేష్ గారు ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఏం చెప్తారు మీ క్లౌడ్ కిచెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు ముందుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు కొర్రమీను రుచులు అవర్ క్లౌడ్ కిచెన్. ఇది వచ్చేసి మన ఫిష్ ట్యాంక్ అండి, లైవ్ ఫిష్ ట్యాంక్ అన్నట్టు. ఏంటి లైవ్ ఫిష్? ఓ మై గాడ్, మీ దగ్గర లైవ్ ఫిష్ కూడా ఉందా? లైవ్ ఫిష్ ఉంటుంది మన దగ్గర. నాకు ఇప్పుడు అర్థమైంది క్లౌడ్ కిచెన్ స్పెషాలిటీ ఏంటి ఏంటి అని అనుకుంటుంటే ఇప్పుడు వెలిగింది నాకు. లైవ్ ఫిష్ ఇదే మీ యొక్క క్లౌడ్ కిచెన్ స్పెషాలిటీ అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి లైవ్ ఫిష్ అనేది అయితే చూపిస్తున్నారు. సో మనం లైవ్ ఫిష్ చూస్తున్నాం కదా, నాకైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే మనం ఇంతవరకు ఏ రెస్టారెంట్లో ఇట్లా చూడలేదు. అంటే ఇది క్లౌడ్ కిచెన్ పూర్తిగా కూడా మొత్తం కూడా ఇక్కడ అంటే ఫిషెస్ మాత్రమే ఉంటుంది. ఫిష్లో ఒక 40 వెరైటీస్ అయితే చేస్తారు కదా మీరు. సరే, అసలు ఈ ఫిషెస్ దీన్ని ఏమంటారు, ఈ ఫిష్ ఏమంటారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి కొర్రమీను అండి. మనది కొర్రమీనే. ఇది ఫామ్ కూడా ఉంది మనకు. సో బయట నుంచి కూడా తేవచ్చు మనం కొర్రమీను. బట్ బయట నుంచి ఎలా పెంచుతారో, ఎలా చేస్తారో, ఏ ఫుడ్ ఇస్తారో తెలియదు. కానీ మనమే పెంచుతున్నాము, మనమే చేస్తున్నాం. ఇది మా బాస్ ది ఓన్ ఫామ్ అన్నట్టు, ఓన్ ఫార్మింగ్. అండ్ దాంతో పాటు మన ఫుడ్ కూడా వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్ వాడతాం మనము. బయట నుంచి తేకుండా మన ఫుడ్ వాడి, దాంతో పాటు మనమే అక్కడ ఒక డాక్టర్ కూడా ఉంటారు, డాక్టర్ బాలాజీ గారు అని చెప్పేసి. తను కూడా మా ఫార్మ్స్ అన్ని టేక్ కేర్ చేస్తూ ఉంటారు అక్కడ. దాంతో పాటు అక్కడ ఒక 4 వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళంతా టేక్ కేర్, ఎలా చిన్న పిల్లని ఎలా కేర్ చేసుకుంటారో పెద్ద అయ్యేదాకా అంతా కేర్. ఫామ్ నుంచి మీకు ఇక్కడ డైలీ బేసిస్ మీద ఎంతైతే ఇక్కడ మీకు ఫిషెస్ అవసరమో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అవును, అది కూడా మనము కావాల్సినంత వరకే తెచ్చుకుంటాము. మనకు మోత్కూరులో ఉంది ఫార్మింగ్ మోత్కూరులో ఉంది. అక్కడ నుంచి ఎంత కావాలో అంత తీసుకొచ్చేసి డైలీ ఆర్గానిక్ బేసిస్ మీద మంచిగా హైజీనిక్ తో మెయింటైన్ చేస్తున్నారు. అది సోర్స్ నిజంగా నైస్ అండి. లైవ్ ఫిష్ చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మన క్లౌడ్ కిచెన్ చూద్దాం ఏ విధంగా చేస్తున్నామో. సో మనం ఇప్పుడు ఇందులో ఎంటర్ కాగానే మనము హెడ్ క్యాప్స్ వేసుకుంటాం అన్నట్టు. సో మీకు క్యాప్ ఇస్తాను. మా కెమెరామెన్ కూడా ఒకటి ఇవ్వండి. క్యాప్ వేసుకోండి. ఇదే క్యాప్ అండ్ కెమెరామెన్ కూడా ఒకటి ఇచ్చేద్దాం. ఎందుకంటే క్యాప్స్ మస్ట్, క్యాప్ పెట్టుకుంటేనే రాణిస్తారు. ఎందుకని విజిట్ ప్లాన్ చేసాం అన్నట్టు. ఇందులో ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైనా కావాలి, మేము విజిట్ చేసి మీ కిచెన్ ని చూసి మేము ఆర్డర్ చేసుకుంటాం అన్నా కానీ అవైలబిలిటీ ఉంది అన్నట్టు. అందువల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా మనం ఈ క్యాప్స్ అన్ని కంపల్సరీ వాడతాము. మనకు ప్రతి రెస్టారెంట్ లో వచ్చి ఎక్కడైనా ఇది మస్ట్ ఉంటుంది. మస్ట్ ఉంటుంది అండి. సో ఇది వచ్చేసి మనకు మన బట్టీలు, ఇవి కట్టెల బట్టీలు. ఇవి నాకు ఒకటి గుర్తుకొచ్చింది, మీరు కట్టె బట్టీలు అనగానే. ఏంటంటారు? కట్టెల బట్టి. ఇది నాకేంతో సరిగా తెలీదు, బట్ కట్టెల పొయ్యి తెలుసు నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలాంటి వాటి మీద వంట చేసేవాళ్ళు. అప్పట్లో పెద్దగా గ్యాస్ అదంతా ఏం లేదు, నిజంగా చెప్తున్నా. 15 years బ్యాక్ చూసుకుంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా సో ఇట్లానే కట్టెల పొయ్యి పెట్టి ఇదంతా కూడా అలికి ఇట్లానే ముగ్గులేసి మంచిగా కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. అండ్ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా రుచిగా ఉంటది నాకు తెలిసి. సో మీరు అంటే దీనికి రుచిగా అవ్వడానికే ఇట్లాంటి ప్లాన్ ఏర్పాటు చేస్తారా? ఇంకేమైనా? కరెక్ట్, 100%. మనకు ఏదైనా ఐటమ్ ఏది తయారు చేసినా కానీ మనం కట్టెల మీద వండి తింటే దాని టేస్ట్ అనేది వేరే ఉంటుంది. అండ్ మనం దీని మీద మనం కుక్ చేసేది ఇప్పుడు
అండ్ కొర్రమేను పులుసు, కొర్రమేను దమ్ బిర్యానీ, కొర్రమేను కర్రీ, కొర్రమేను తందూరి. మనం తందూరి కూడా మన బొగ్గుల మీద చేస్తాం మనము. బొగ్గులు ఉంటాయి మనకు. మొత్తంగా అసలు గ్యాస్ అనేది వాడరా ఇక్కడ? గ్యాస్ అనేది మామూలుగా కొన్ని ఐటమ్స్ వాడతాము, కానీ మెయిన్ కోర్సు అండ్ ఈ కర్రీ కావచ్చు, బిర్యానీ కావచ్చు, అవన్నీ దీని మీదనే వాడతాం, ఇందులోనే చేస్తాం. చాలా ఆర్గానిక్ గా. అండ్ ఇంకోటి పల్లెటూర్లలో ఒక ఆ ఫీల్ తీసుకొస్తున్నారు, విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఈ మీ క్లౌడ్ కిచెన్ లో కనిపిస్తుంది. ఈ కట్టెల పొయ్యి మీద వండడం అని కూడా చాలా బాగుంది. అండ్ ఇట్స్ గుడ్ థింగ్. మన కాన్సెప్ట్ కూడా యాక్చువల్ గా విలేజ్ కాన్సెప్ట్. ఇది అంతా కాన్సెప్ట్ వచ్చేసి విలేజ్ థీమే, విలేజ్ లానే మనము చేయాలనేది మన కాన్సెప్ట్. ఇది ఇక్కడ దీని మీద మనము బొగ్గులు వేసేసి ఇక్కడ తందూరి చేస్తాం అన్నమాట. సో ఆ డిజైనింగ్ కూడా ఏదైతే ఆ డిజైనింగ్ ఉందో ఆ డిజైనింగ్ కూడా మా బాస్ కాన్సెప్ట్. అది సో మొత్తానికి ఇప్పుడు మీ కిచెన్ లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఏంటి ఇంగ్రీడియంట్స్? సో మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటంటే అండి, మనం బయట నుంచి ఒకటి కూడా పర్చేస్ చేయాలి. ఏది ఉన్నా కానీ మనమే గ్రైండ్ చేసుకుంటాము. ప్రతి ఒక్క ఐటమ్ రా ఐటమ్ తీసుకొస్తాము, దాన్ని ఎలా చేయాలనేది మన మాస్టర్ వాళ్ళన్నీ చేశారు. సో దాని ప్రకారం వాళ్ళంతా మిక్సీ పట్టడం, వెంటనే ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు మనం, ఎల్లిపాయలు ఇలా మనమే ఒలుచుకొని అండ్ అల్లం కూడా మనమే ఒలుచుకొని మళ్ళీ మనమే గ్రైండ్ పట్టుకుంటాం. బయట నుంచి ఎలాంటివి లేకుండా మొత్తంగా కూడా మీరే మీ కిచెన్ లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చుకొని దగ్గరుండి రెడీ ప్రిపేర్ చేస్తున్నారు, రైట్? ఏ కస్టమర్ అయినా కానీ తింటే మన ఫుడ్ కంపల్సరీ నేను ఇంట్లో వండుకొని తిన్నా అనే ఫీలింగే రావాలనేది మన కాన్సెప్ట్. సో ఇంట్లో అండ్ ఇక విలేజ్ కాన్సెప్ట్ అంటే అదే కదా. మీ క్లౌడ్ కిచెన్ చూస్తేనే మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా గుర్తుకొస్తుంది. చాలా మీరంతా కూడా కిచెన్ కావచ్చు అన్ని కూడా అలానే డిజైన్ చేసుకున్నట్టున్నారు కదా. ఆ థీమ్ కూడా, ఆ డిజైనింగ్ థీమ్ కూడా మా బాస్ తయారు చేసింది. ప్రతి ఒక్కటి కూడా చాలా హైజీనిక్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలానే మెయింటైన్ చేయండి, చాలా బాగుందండి. అదొకటి ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే కూడా అక్కడ కిచెన్ లో కూడా మసాలాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కారం నుంచి ప్రతి ఒక్కటి ఐటమ్, మనకి వంటలో వాడేటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చూసారు కదా ఎంత చక్కగా నీట్ గా వీళ్ళు కిచెన్ లో అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది వాళ్ళే హోమ్ మేడ్ ప్రిపరేషన్ అనమాట. బయట నుంచి ఎటువంటిది కూడా లోపలికి ఎంట్రీ లేకుండా వాళ్ళే మొత్తంగా కూడా దగ్గరుండి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది బాగుందండి. కొంచెం ఇంకేం చెప్పబోతున్నారు? వచ్చే కస్టమర్లు కూడా సర్వింగ్ కూడా మనం ఈ పింగానీస్ లో చేస్తున్నాం అన్నట్టు. ఈ పింగానీస్ లో మనం సర్వ్ చేస్తాం కస్టమర్లకి. వచ్చిన కస్టమర్ ఓన్లీ డైనింగ్ మాత్రమే, ఇక టేక్ అవే అంటే కంటైనర్స్ మామూలుగా ఇస్తాం అన్నట్టు. ఇలాంటి మినీకి అండ్ ఫుల్ కి అండ్ ఫ్యామిలీకి ఎలా కావాలో అవన్నీ మనము తీసుకొచ్చాం క్వాంటిటీస్, దాని ప్రకారం ఇవన్నీ ఇస్తాం అన్నట్టు. ఇందులోనే చేస్తాం. ముఖ్యంగా మీ కొర్రమీను రుచులు అంటే పేరులోనే ఉంది, క్లౌడ్ కిచెన్ పేరే కొర్రమీను రుచులు ఉంది. అంటే ఇందులో నార్మల్ గా ఫిషెస్ తప్ప వేరే ఏది కూడా వండరు. మనకు కొర్రమీను రుచుల్లో అండ్ అవును 40 వెరైటీస్ అని చెప్పారు మీరు నాకు ముందు. ఏమేమి చేస్తారు కొన్ని చెప్తారా? సో 40 వెరైటీస్ లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే కొర్రమేను పులుసు, కొర్రమేను కర్రీ, కొర్రమేను దమ్ బిర్యానీ, కొర్రమేను పులావ్, కొర్రమేను చిట్టుముత్యాలు బిర్యానీ. సో ఈ విధంగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లానే స్టార్టర్స్ లో వచ్చేసి కొర్రమేను పకోడీ, కొర్రమేను డ్రై ఫ్రై, కొర్రమేను గీ రోస్ట్. సో ఈ విధంగా కొన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇలా మనం చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఇదే విధంగా మనం డైలీ 40 వెరైటీస్ చేస్తూ ఉంటారండి. డైలీ 40 వెరైటీస్ అంటే డిపెండ్ ఆన్ ఆర్డర్స్ ని బట్టి మన దగ్గర ఏది రెడీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ మనం 30 minutes టైం తీసుకుంటాం, దాని ప్రకారం కుకింగ్ చేసి ఇస్తాం. ఎప్పటికప్పుడు ఆర్డర్ వచ్చిన వెంటనే అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్ గా చేసి ఇస్తారు. వండి పక్కన పెట్టింది కాకుండా ఫ్రెష్ గా మీరు ఆర్డర్ ప్రకారం ఆర్డర్ బేస్ మీద చేస్తూ ఉంటారు. అవును కరెక్ట్. అవును, మీది క్లౌడ్ కిచెన్ అన్నారు కదా, మరి క్లౌడ్ కిచెన్ అన్నారు మొత్తంగా కూడా కొర్రమీను రుచుల లిస్టే చెప్తున్నారు, మిగతా ఏమి ఉండవా? ఎస్ అండి, ఉంది. మన దగ్గర కొర్రమీను రుచులతో పాటు మన క్లౌడ్ కిచెన్ మెనూ కూడా ఉంది. క్లౌడ్ కిచెన్ మెనూలో వచ్చేసి మనకు నాన్ వెజ్ చికెన్ ఉంది, మటన్ ఉంది, వెజ్ ఉంది అండ్ ఎగ్ కూడా ఉంది అన్నట్టు.
సో ఈ విధంగా అందులో కూడా మళ్ళీ వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి, మనకు వేరే వేరే మెనూ ఉంది. దాంతోపాటు అదే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి మన మెనూ ఫుల్ మెనూ చెప్తే 365 days తినొచ్చు మన మెనూ. ఈచ్ వన్ ఐటమ్ 365 days తినేంత పెద్ద ఐటమ్ మెనూ ఉంది అన్నట్టు. అంత మంచిగా డిజైన్ చేయడం జరిగింది మా సార్ కూడా. మీకు రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తుంటాయి అంటున్నారు కదా, మరి రెగ్యులర్ ఆర్డర్స్ లో ఎక్కువ వెజ్ ఉంటుందా, లేకపోతే ఈ కొర్రమీను రుచులు అన్నారు కాబట్టి దీని మీదనే వస్తూ ఉంటాయి ఎక్కువ ఆర్డర్స్, లేకపోతే ఏ ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయి? సో వాస్తవానికి అయితే మన దగ్గర అయితే వచ్చే ఆర్డర్స్ అయితే వెజ్ చాలా తక్కువ, 100% 10% వస్తుంది వెజ్ ఇప్పుడు వరకు అయితే. నాకు అర్థమైంది, అది కొర్రమీను రుచులు అన్న పేరు విన్న తర్వాత నాకు అర్థమైంది ఇది కంప్లీట్ గా నాన్ వెజ్ సైడే ఉంది, వెజ్ సైడ్ వీళ్ళు టచ్ కూడా చేయరు, నాకు అర్థమైంది. అంటే ఆర్డర్ ఒకవేళ వస్తే మాత్రం మీరు ప్రిపేర్ చేసి ఇస్తారు? మొన్న మనం క్యాటరింగ్ కూడా చేసాము, ఒక క్యాటరింగ్ వెజిటేరియన్ ఇక్కడనే మన సూరారంలో మన హౌస్ ఓపెనింగ్ క్యాటరింగ్ చేసాం. తను మొత్తం వెజ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా చాలా హ్యాపీ అయ్యాడు కస్టమర్. సో అదేవిధంగా మనం క్యాటరింగ్ చేస్తాం, ప్రతి ఒక్క ఐటమ్స్ క్యాటరింగ్ చేస్తాం అన్నట్టు. సో నాట్ ఓన్లీ కొర్రమీను రుచులు అండ్ నాట్ ఓన్లీ చికెన్ వెజ్ అలా కాకుండా ప్రతి ఒక్క ఐటమ్స్ మనము క్యాటరింగ్లో ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాం అన్నట్టు. దాంతోపాటు మీ మొత్తంగా మీ స్టాఫ్ ఎంత మంది ఉంటారు, టీం ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ప్రెజెంట్ వర్క్ చేసేది 15 members. ఎప్పుడు ఓపెనింగ్స్ టైమింగ్స్ ఏంటి, లేక ఎప్పుడు క్లోజ్ చేస్తారు? ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 to 3, మళ్ళీ 5 to 11. షెఫ్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏనా? 100% వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మన మాస్టర్ కూడా దగ్గరగా 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. మనం టేస్టింగ్ సాల్ట్ వాడడం, ఫుడ్ కలర్ కూడా వాడము. సో అంత న్యాచురల్ గా ఉండాలనేది మన కాన్సెప్ట్. సో ఇప్పటివరకు మన క్లౌడ్ కిచెన్ చూశారు, మొత్తం అన్ని అబ్జర్వ్ చేశారు. సో మీకోసం కూడా నేను కొంచెం ఆర్డర్ ప్రిపేర్ చేయించాను. సో మనం కిందికి వెళ్దాం, డైనింగ్ కూడా చూద్దాం, డైనింగ్ ఏరియా కూడా చూసి దాని తర్వాత మీరు ఫుడ్ కూడా తిని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్లీ షూర్ అండి. మనం అనుకున్నట్టు మన ఫుడ్ వచ్చేసింది. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సర్వ్ చేస్తాను. సో ఇది మిర్చి స్టఫ్డ్ మిర్చి బజ్జీ. ఇది మీరు టేస్ట్ చేయండి. నేను కూడా తిన్నాను. సో దాంతో పాటు మీరు కూడా టేస్ట్ చేస్తాను. మిర్చిలో మంచి టేస్ట్ పులుపులో భలే ఉంది. ఇది స్టఫ్డ్ మిర్చి బజ్జీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొర్రమీను పకోడా. సో దాంట్లో అంటే ముళ్ళు ఉండవు. ఇందులో ఏంటంటే మనము బోన్లెస్ చేస్తాం దీన్ని. సో బోన్లెస్ చేసి మనం దాంతో పాటు మనం ఈ పీసెస్ లెక్క చేసి దాన్ని మనం పకోడీ చేస్తాం. సో చిన్న పిల్లలు కూడా తినొచ్చు, ఇంకా చాలా హెల్తీ, భయం లేకుండా. ఇది ప్రోటీన్ ఫుడ్ కొర్రమీనుది కాబట్టి సో ఇంకా బాగా ఉంటుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ మనకి. ఇది కూడా మనకి స్టార్టర్స్ కిందనే వచ్చా. సో ఇది కూడా మీరు టేస్ట్ చేయవచ్చు. ఇది కోఫ్తా కర్రీ. సో ఈ కోఫ్తా కర్రీ స్పెషాలిటీ ఏంటంటే మనము దీన్ని కూడా బోన్లెస్ మొత్తము ఈ బాల్ మొత్తం. సో భయపడకుండా తినొచ్చు. చపాతీలో తింటారా? చపాతీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో పులుసు ఏమైనా యాడ్ చేస్తారా? ఫ్లేవర్ ఈ కోఫ్తా గ్రేవీ అనేది సెపరేట్ తయారు చేస్తాం. సో దాని తర్వాత మనము ఈ బాల్స్ ని యాడ్ చేసి దాంట్లో కర్రీ తయారు చేస్తాం. ఇవన్నీ కూడా మనం అంతా ఫ్రెష్ గా తయారు చేయడం వల్ల, మనం ఎప్పటికప్పుడు తయారు చేయడం వల్ల ఇంకా మంచిగా టేస్టీగా రావడం. మీరు వచ్చారు కాబట్టి సో మీ తరఫున వచ్చే కస్టమర్లకు మనం 10% డిస్కౌంట్ ఇస్తాం. అండ్ అదేవిధంగా మనకు కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయండి మా హౌస్కి. అది ఏ విధంగా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్, ప్రతి ఒక్కరికి తెలుసు. మన కొర్రమీను అంటేనే ఎక్స్పెన్సివ్. సో అందులో కొందరు తినలేని వాళ్ళు కూడా ఉన్నారు, తినాలనుకుని తినలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఎలా అంటే దాని గురించి చెప్పేసి మనం వాళ్ళకు కూడా మనము ఒక మంచి అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ 10 నుంచి 15 సంపాదించే వాళ్ళకి 10%, 30% ఆ విధంగా డిస్కౌంట్స్ పెట్టి
అండ్ 20 నుంచి 25 వరకు సంపాదించే వాళ్ళకు ఒక అంటే ఫ్యామిలీతో వస్తే ఒక విధంగా మనం డిస్కౌంట్ ఇవ్వడము. అండ్ ఏజ్డ్ క్యాండిడేట్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, 60+ ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళు గెట్ టుగెదర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మన దగ్గర రావచ్చు, ప్రశాంతంగా తినొచ్చు. వాళ్ళకి ఎంతైతే ఏజ్ ఉంటుందో జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఓకే, ప్లస్ 60+ ఓన్లీ. సో 60% డిస్కౌంట్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు ఎంతమంది వచ్చేదో తినండి వాళ్ళు. సో అలా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ ఫ్రీ వైఫై ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటూ ఇక్కడ తినడం అలా చేయవచ్చు. వాళ్ళకు కూడా మళ్ళీ దాంతోపాటు కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాం మనం. ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, ఏం చదువుతున్నారు, ఏంటి అవసరం, వాళ్ళ రెజ్యూమ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. ఆ విధంగా కూడా ఫ్యూచర్ వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఏది చేసినా కానీ మనకు వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేద్దాం అనేది కాన్సెప్ట్. ఎందుకని మీకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది? సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు మా బాస్ ఉన్నారు ఇక్కడ, మనకు యుఎస్ఏలో ఉన్నారు. అక్కడ ఉన్నా కానీ మన భారతదేశాన్ని మర్చిపోయాం. సో ఎలా అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఇది నాకు నాది నేనే రియలైజ్ అయ్యి చెప్తున్నా. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముగ్గు చూసుకోవచ్చు, ఈ ముగ్గులు మంచి గుర్తు చేశారండి. ఈ ముగ్గు అనగానే నేను తింటూ అది మర్చిపోయా. ఈ ముగ్గులు, ఈ పెయింట్, ఈ డిజైన్ అంతా చేసింది ఈ అంబియన్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. ముఖ్యంగా ఎలా అయితే ఇప్పుడు మన తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూసుకుంటూ చేయాలనే కాన్సెప్ట్ తో అలా ఆలోచన చేయడం అసలు నాకు చాలా అద్భుతం అనిపించింది. దాంతో పాటు మీ అంబియన్స్ ఎట్లా అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా ప్రశాంతంగా తినే వాళ్ళు కావచ్చు, అంటే మీకు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఈ అంబియన్స్ ఎంజాయ్ చేస్తూ తింటారు. నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ నుంచి రాగానే దాని గురించి మాట్లాడదాం అనుకుంటే నేను తింటూ మర్చిపోయాను. నాకైతే బాగా నచ్చిందండి. అక్కడ ఉంటూ కూడా ఈ ఆలోచన చేసేటంటే మా బాస్ యాక్చువల్గా ఇవన్నీ మిస్ అవుతున్నట్టే. ఈ క్రియేటివిటీ నాకు బాగా నచ్చింది. సో దాంతో పాటు ఇక వాళ్ళకు నేచురల్ ఫుడ్ ఇవ్వడము. ఇప్పుడు చాలా బయట చాలా హోటల్లో మనం చూస్తే చాలా ఫుడ్ పాయిజన్ అవ్వడం అలాంటివి చాలా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా కూడా బాగా వచ్చాయి కదా కంప్లైంట్స్ అనేది. మన దగ్గర ఏదైనా ఫుడ్ సీజ్ చేయడం కూడా చూసినాం. వాళ్ళు మంచి ఫుడ్ వాడట్లేరు, అంటే క్వాలిటీ లేని ఫుడ్. క్వాలిటీ వైజ్ కూడా నో కాంప్రమైజ్ అండ్ క్వాంటిటీ వైజ్ కూడా నో కాంప్రమైజ్. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము ఈ మెనూ కూడా తయారు చేసింది క్వాంటిటీ అయితే బేస్డ్ ఆన్ అవర్ కస్టమర్స్ ప్రతి ఒక్క కస్టమర్ కాల్ చేస్తాము. ఇవాళ ఆర్డర్ వచ్చింది కస్టమర్ ప్రతి ఒక్కరికి రేపు ఫీడ్బ్యాక్ అయిపోవాల్సిందే. అలా ఆ విధంగా మనము ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. అది జరుగుతుంది ఆల్రెడీ. మన గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాం. వాళ్ళు ఓపెన్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మనం ఇప్పటివరకు కొన్ని ఐటమ్స్ చేసాము. సో ఇప్పుడు పులుసు కూడా సర్వ్ చేస్తాను. పులుసు కూడా టేస్ట్ చేసి పులుసు మనము వైట్ రైస్ తో తింటాం. అంటే ఈ పులుసుకి వైట్ రైస్ కాంబినేషన్ బాగుంటది కదా. వైట్ రైస్ కాంబినేషన్ బాగుంటది. సో మీరు ఇది కూడా టేస్ట్ చేసి చాలా టేస్ట్ చేయాలి. యా మనకు ఇప్పటివరకు వచ్చిన కస్టమర్స్ కు మంచిగా డైనింగ్ వచ్చిన కస్టమర్స్ కావచ్చు, డెలివరీ తీసుకున్న కస్టమర్స్ కావచ్చు, బయట మనకు ఆర్డర్స్ పంపిస్తున్న కస్టమర్స్ కావచ్చు, కోఫ్తా అయితే బాగా లైక్ చేస్తున్నారు. దాంతో పాటు పులుసు, సో మీ రివ్యూలో కూడా చూడొచ్చు, పులుసు మీద చాలా కామెంట్స్ వచ్చాయి, బాగా వచ్చాయి. పులుసు కొంచెం నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. బయట అయితే ఇంత తెలీదు, హోమ్ మేడ్ లాగా. ఇది నేచురల్ గా తెలుస్తుంది ఫ్లేవర్, అది కొడుతుంది ఫ్లేవర్. బాగుంది. దాంతో పాటు బిర్యానీ కూడా కొంచెం టేస్ట్ చేయండి. ఇదేంటి దమ్ ఫిష్ బిర్యానీ? దమ్ కొరమేను బిర్యానీ. ఓకే, కొరమేను దమ్ బిర్యానీ. సో ఇది కూడా మంచి హైలైట్ టేస్ట్ అన్నట్టు. నేను ఇప్పుడు ఎక్కడ తినలేదు కొరమేను దమ్ బిర్యానీ. చెప్తున్నా అండి, ఈ దమ్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇది ఏదైతే కోఫ్తా, ఈ కోఫ్తా మిర్చి అనిపిస్తుంది. ఇది రెండు నాకు బాగా నచ్చింది. ఈ ఫిష్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చూసిన. ఫిష్ దమ్ బిర్యానీ కదా, కొర్రమీను దమ్ బిర్యానీ. కొర్రమీను దమ్ బిర్యానీ అంటారు. ఫిష్ దమ్ బిర్యానీ బయట దొరుకుతుంది, బయట నార్మల్ ఫిష్ కానీ కొర్రమీను దమ్ బిర్యానీ అనేది మన స్పెషల్. ఇది ఏమంటారు, మృదుగా పీస్ కూడా చాలా బాగుందండి. ఇది కౌస్ స్మెల్ అనేది ఏదో ఉంటది, స్మెల్ ఫిష్ కి మనకు మ్యాచ్ వస్తుంది. ఇక్కడ స్మెల్ లేదండి. ఇది ఇన్ని ఐటమ్స్ నా ముందున్నాయి, మొత్తంగా కూడా ఫిష్ కానీ ఒక్క ఆ స్మెల్ అనేది రావట్లేదు మీరు కదా, అది మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇది కూడా నాకు బాగా ఎందుకు రాదంటే మన దగ్గర
సో మనం ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూసారు కదా లైవ్ టైం తీసేసుకుంటాం, క్వాంటిటీ ఎంత కావాలో అంత కట్ చేసుకొని. నాకు బాగా నచ్చింది, చూసారు కదా కొర్రమీను రుచులు వచ్చే వరకు అన్ని ఇన్ని వెరైటీస్ పెడతారు. ఫిష్ స్మెల్ వస్తుందేమో, ఈవెన్ నేనైనా తినగలనా అనుకున్నా, తింటాం ఒకటి రెండు కానీ ఇన్ని అనుకున్నా. బట్ ఫిష్లోని ఇన్ని వెరైటీస్ అనేది అయితే ఈ కాన్సెప్ట్ బాగుంది. దట్టు ఈ కొర్రమీను పకోడీ, ఈ పకోడీలో ఏంటంటే మనకి ముళ్ళు అనేది ఏమి ఉండదు, ఇబ్బంది లేకుండా తినచ్చు హ్యాపీగా. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే పెట్టారు మన ముందు, ఒక 5 రకాలు. నేనైతే మీరు చూసారు అన్ని తిన్నాను, ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేసిన, చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకైతే ఈ కొర్రమీను దమ్ బిర్యానీ బాగా నచ్చింది, అండ్ ఇది కోఫ్తా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, జెన్యున్ గా అన్ని బాగున్నాయి. ఇవైతే ఎక్కువ బాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రేగ్రెన్స్ అనేది హోమ్ మేడ్, ఆ ఫ్రేగ్రెన్స్ కావచ్చు అది అంతా కూడా. అండ్ ఈ స్మెల్ అనేది ఎక్కడ కూడా లేదండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఫిష్ కొంచెమైన స్మెల్ రావాలి, కానీ ఇది అలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లైవ్ ఫిష్ కూడా మనం చూసాం. నిజంగా మీరైతే ఖచ్చితంగా కొర్రమీను రుచులు అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. నేను మీకు ఫస్ట్ నుంచి మీకు కరెక్ట్గా అడ్రస్ కూడా చెప్పాను. ఇక్కడికి ఎక్కడున్నా సరే మీరు ఒక 1/2 అవర్ లాంగ్ అవుతుందా ఏం డిస్టెన్స్ చూసుకోకండి, ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేసి అయితే వెళ్ళండి. అండ్ మీకు ఆర్డర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువైతే ఆన్లైన్లోనే మీకు ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదన్నమాట, నాకైతే బాగా నచ్చింది. www.korramenu.com మన కొర్రమీను రుచులో ఓన్ వెబ్సైట్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆర్డర్ నవ్ అని ఉంటుంది. ఆర్డర్ నవ్ అని కొట్టగానే మనకు 2 బ్రాంచెస్ చూపిస్తారు, సూరారం అండ్ కేబిహెచ్పి. సో సూరారం నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మనం ఆర్డర్ కావాలో అందులో మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం మాకు ఆర్డర్ వచ్చేస్తుంది. సో వెంటనే మీకు కాల్ వచ్చేస్తుంది, మాకు ఆర్డర్ రాగానే మీకు కాల్ వస్తుంది. సో ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయా, మన తరపున అంటే మన ఛానల్ చూసి ఎవరైతే వస్తారో మన తరపున వచ్చిన వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఈ డిస్కౌంట్ మీరు మిస్ చేయరని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.